ఒక నగరంలో ఇద్దరు స్నేహితులు తీవ్రంగా వాదించుకుంటున్నారు. ఒకరన్నారు, నా ఒళ్ళు నా ఇష్టం, నేనే బట్టలు వేసుకోవాలో నేనే నిర్ణయిస్తాను, దాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. మరొకరు వెంటనే అన్నారు, అలాగే, నా కనులు నా ఇష్టం, నా కళ్ళ ముందు కనిపించేది చూస్తాను, అందులో తప్పేంటి? అక్కడే వాదన ఆగిపోయింది. అది విన్న ఒక వృద్ధ ఉపాధ్యాయుడు ఇద్దరిని పిలిచి చిరునవ్వుతో అడిగాడు, మీ ఇద్దరు హక్కుల గురించి మాట్లాడుతున్నారు, బాధ్యతల గురించి ఎవరు మాట్లాడతారు? ఆయన మొదటి వ్యక్తిని చూసి అడిగాడు, నీ ఒళ్ళు నీ ఇష్టం అనేది నిజమే, అది నీ రాజ్యాంగ హక్కు కూడా. కానీ నీ దుస్తుల వల్ల నిన్ను గౌరవించేవారు కూడా ఉండొచ్చు, తప్పుగా చూసేవారు కూడా ఉండొచ్చు. వాళ్ళ తప్పు వాళ్ళదే. కానీ ఈ ప్రపంచం ఇంకా పరిపూర్ణం కాలేదనే వాస్తవాన్ని కూడా గుర్తుంచుకోవాలి. తర్వాత రెండో వ్యక్తిని చూసి ఇలా అన్నాడు, నీ కనులు నీ ఇష్టమే, కానీ ఎదురుగా ఉన్న వ్యక్తిని అసభ్యంగా చూడటానికి, ఇబ్బంది పెట్టడానికి, వేధించడానికి నీకు ఎలాంటి హక్కు లేదు. చూడటం ఒకటి, చెడుగా చూడటం ఇంకొకటి. తర్వాత ఆయన ఇద్దరిని ఒక చిన్న ఉదాహరణకు చెప్పాడు. ఒక ఇంటి ముందు అందమైన తోట ఉంది. దానిని అందరూ చూస్తారు. చూడటం తప్పు కాదు. కానీ పూలు కోయటం, తొక్కేయడం, నాశనం చేయటం మాత్రం నేరం. అలాగే ఒక వ్యక్తి ఎలా దుస్తులు వేసుకున్నాడో చూడటం సహజం. కానీ అతన్ని లేదా ఆమెను అసభ్యంగా చూడటం, వ్యాఖ్యలు చేయటం, వేధించడం మాత్రం తప్పు. మళ్ళీ ఆయన మొదటి వ్యక్తిని ఇలా అడిగాడు, నువ్వు రాత్రి ఇంటి తలుపులు వేస్తావా, తాళం వేస్తావా అని అడిగాడు. వేస్తాను. ఎందుకు? ఎందుకు? దొంగతనం చేయడం దొంగ తప్పు కదా. అప్పుడు ఆ వ్యక్తి సమాధానం చెప్పాడు, అవును, దొంగ తప్పే, అయినా జాగ్రత్త మన బాధ్యత కదా. వృద్ధుడు నవ్వి, అదే జీవితం. నేరస్తుడిని సమర్థించడం కాదు, మనల్ని మనం కాపాడుకోవడం కూడా తెలివే. తర్వాత రెండో వ్యక్తిని చూసి, నువ్వు ఎప్పుడైనా నీ చెల్లిని, నీ అమ్మను, నీ భార్యను, నీ కూతురిని ఎవరో అసభ్యంగా చేస్తే ఊరుకుంటావా అని అడిగాడు. అతను వెంటనే ఎప్పటికీ ఊరుకోను అన్నాడు. అప్పుడు వృద్ధుడు అన్నాడు, అయితే ప్రతి స్త్రీని కూడా అలాగే చూడడం నేర్చుకో. అప్పుడు నా కనులు నా ఇష్టం అనే మాటకు అసలు అర్థం తెలుస్తుంది. చివరిగా వృద్ధుడు చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి, హక్కులు గొప్పవి, కానీ హక్కుల కంటే గొప్పది పరస్పర గౌరవం. స్త్రీని తన ఇష్టమైన దుస్తులు వేసుకోవచ్చు, అది ఆమె హక్కు. పురుషుడు చూడవచ్చు, అది సహజమే. కానీ ఆ చూపు గౌరవంగా ఉండాలి, ఆ దుస్తులు సందర్భానుసారంగా ఉండాలి. ఇద్దరిలో ఎవరికి మరొకరిని అవమానించే హక్కు లేదు. చివరి సందేశం, నా ఒళ్ళు నా ఇష్టం అనడం తప్పు కాదు, నా కనులు నా ఇష్టం అనడం కూడా తప్పు కాదు. కానీ నా ప్రవర్తన వల్ల ఎదుటివారి గౌరవం దెబ్బతినకూడదు అని ఇద్దరూ ఆలోచించిన రోజే నిజమైన నాగరిక సమాజం ప్రారంభమవుతుంది. హక్కులు అడగడం సులభం, బాధ్యతలు స్వీకరించడం గొప్పతనం. పరస్పర గౌరవమే ఇద్దరి విజయానికి పునాది.